1. ఏమే ఈసారి పంట వేస్తున్నానే, ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వస్తే మన కూతుర్ని బాగా చదివించుకోవచ్చే, మన కష్టాలు కూడా గట్టెక్కుతాయి. మంచిదయ్యా. సరేనే, నేను పొలానికి వెళ్ళొస్తా. భగవంతుడా, ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వచ్చేలా చేస్తుంది. శిఖర మంచు ముట్టెడి మట్టి నేలనే అడుగుకి పదును పెట్టి పదరా, అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడవిని అడిగి చూడు పదరా. చిగెలు కొనుమలకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదలడుగేరా. నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదరా, పదును పెట్టి పదరా, అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. నాన్న, ఎందుకు నాన్న నువ్వెప్పుడు ఈ మట్టిలోనే ఉంటావు? ఈ మట్టి అంటే నీకెందుకు ఇష్టం? చెప్తాదమ్మా. ఇదేంటయ్యా, గతేడాది కంటే తక్కువ ఇచ్చారు. దీంతో పెట్టుబడి కూడా రాదయ్యా. అయితే ఇంటికి తీసుకెళ్లి కొల్లబెట్టుకో. ఎవడు కొట్టాడో నేను చూస్తా. ఘోరమయ్యా ఇది. మా రైతుల నోట్లో మట్టి కొట్టి మీ కడుపులు నింపుకుంటున్నారయ్యా. రైట్రా, నోరు లెగిస్తోంది. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నీ పాలు లెగిస్తుంది. పాడ ముందు ఎంత వేస్తారు వరాన్నా. కనబడలేదా గోదావరి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదావరి నీళ్ళ అంత ఘోష. కనబడలేదా గోదావరి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదావరి నీళ్ళ అంత ఘోష. కనబడలేదా గోదావరి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదావరి నీళ్ళ అంత ఘోష. అప్పులు తెచ్చి కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నారా? పొట్టున పెట్టుకున్నారా? పండించిన దానికి ప్రతిఫలం అడిగితే కొడుతున్నారు. ఇదే న్యాయమని వాళ్ళని అడిగితే చంపేస్తున్నారా? మన బ్రతుకులు ఇంతేనారా? లేదురా, మారుతాయి, మారి తీరుతాయి. ఈ కత్తితోటే కంకులు కోసి దేశం గొంతు నింపాం. ఇదే కత్తితోటి దేశం కళ్ళకి కనపడేలా, అన్నం తినే ప్రతి వాడి 5 ఏళ్ళు రైతు కోసం పిడికిలి బిగించేలా